2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి, గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే పంచభూతాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వానికి సంబంధించి ఉంటుంది రాశి అని మనం చెప్తూ ఉన్నాము. మిథున రాశి ఏ తత్వానికి సంబంధించిన రాశి? వీరికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? పంచభూతాల వల్ల ఏ తత్వం వల్ల వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ కనిపించే అవకాశం ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే అమ్మా, మిథున రాశి అనేటువంటిది ఎప్పుడు కూడా వాయుతత్వ రాశి అండి. సో మిథునము అంటే అధిపతి బుధుడమ్మ. వాయుతత్వము అంటే ఏంటి అంటే స్టేబిలిటీ లేకపోవడం అనమాట, ఇన్కన్సిస్టెన్సీ. సో ఇక్కడ ఏంటి అంటే కరెంట్లీ నడిచేటువంటి గ్రహ ఫలితములు కానీ, గ్రహ సంచారములు కానీ, వారి యొక్క స్వభావము కానీ అన్నీ కూడా 2026లో కూడా వీళ్ళకి కంటక శని యొక్క ప్రభావము. శని ఎవరండి? వాయుతత్వము. సో ఇక్కడ మిథున రాశి వాయుతత్వ రాశి. సో ఎప్పుడైతే దీని యొక్క ప్రభావం ఉందో 2026వ సంవత్సరంలో వీళ్ళకు ఉండేటువంటి ప్రభావాలన్నీ కూడా కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. కెరీర్ అనేటువంటిది ఇబ్బంది పడడం. ఎందుకు అంటే ఇది చూడండి, ఎప్పుడైనా సరే శని ఎక్కడున్నారంటే మీన రాశిలో ఉన్నారు. మీనము జలతత్వము. సో శని వాయుతత్వ రాశి, మిథునము వాయుతత్వము. సో ఎప్పుడైతే ఈ జలతత్వ రాశిలో వాయుతత్వ గ్రహం అనేటువంటిది ఉంటుందో ఈ కెరీర్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయమ్మా. అలజడి, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, జాబ్ ట్రయల్స్ చేసినా జాబ్లో కలిసి రాకపోవడం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవడం అన్నమాట. ఇంతకు ముందున్నంతగా గ్రోత్ కనపడదు. ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుందండి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గడం, ఆలోచనల్లో కూడా ఇంతకు ముందున్నంత తెలివిగా కానీ ఇంటలెక్చువల్గా ఇప్పుడు ఆలోచించలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయమ్మా. తర్వాత చూడండి అసలు వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి తత్వాల యొక్క దాంట్లో ఎలా ఉంటుందో మనం చూస్తే, సెకండ్ హౌస్ అంటే కర్కాటకం చూడండి జలతత్వం అవుతుంది. సో ఎప్పుడైతే సెకండ్ జలతత్వం అవుతుందో విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతాయండి. మిథున రాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఎందుకు? చంద్రుడు ఎప్పుడైనా చూడండి అమ్మా, చంద్రుడు జలతత్వము, కర్కాటకము జలతత్వము. దీనివల్ల క్యాష్ ఫ్లో విపరీతంగా వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుందండి. కానీ
సేవింగ్స్ అనేటువంటివి నిలబడవు. క్యాష్ ఫ్లో ఉంటుంది, రొటేషన్ అవుతుంది బాగా. బికాజ్ మనీ అంటే ఫ్లో అన్నమాట. ఇక్కడ కర్కాటకం అంటే ఫ్లో చాలా బాగుంటుంది, రొటేషన్ అవుతుంది. కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తారు, చాలా మంచి బిజినెస్ పెడతారు, రియల్ ఎస్టేట్ అంటారు, తర్వాత ఒక పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని లీడ్ చేయడం. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకంటేనే జనరల్లీ వాళ్ళు ఒక ఎంటర్ప్రీనర్స్ అండి, కూర్చుని సంపాదించగలిగే తెలివితేటలు ఉండేటువంటి వాళ్ళు. సో అన్నీ బాగుంటాయి, బట్ క్యాష్ ఫ్లో చాలా బాగుంటుంది, బట్ సేవింగ్స్ అనేటువంటివి ఉండవండి. ఓకే, ఆ ప్రాబ్లం అనమాట. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ద ఒరిజినల్ థర్డ్ హౌస్ అండి, అగ్నితత్వం. వీళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ అనేటువంటిది ఉంటుందమ్మా. ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను ఎదగాలి, నేనేంటో నా పొటెన్షియల్ ఏంటో నేను చూపించుకోవాలి, ఆ పట్టుదల అనమాట. ఒక బర్నింగ్ డిజైర్ వీళ్ళలో ఎప్పుడు రగులుతూ ఉంటుంది. తర్వాత ద ఒరిజినల్ ఫోర్త్ హౌస్ చూడండి, భూమి తత్వము. ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి కనీసం 2+ అయిన హౌసెస్ అనేటువంటివి ఉంటాయండి, 2+ అయినా సరే. ఎందుకంటే వీళ్ళది భూమి తత్వము, కన్యా రాశి, తర్వాత 4వ స్థానం అవ్వడం. 2+ అయిన హౌసెస్ ఉండడం కానీ, అసెట్స్ ఉండడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తాయమ్మా. తర్వాత ద ఒరిజినల్ 5th లార్డ్ వచ్చేసి శుక్రుడు అండి, అంటే తులారాశి. తులారాశి ఎప్పుడూ కూడా వాయుతత్వ రాశి. ఓకే, దీనివల్ల లవ్ కూడా వీళ్ళకి అదే ప్రాబ్లం చూపిస్తూ ఉంటుందండి. మిథున రాశిలో ఉండేటువంటి ఎవరైనా ఆరుద్ర నక్షత్రం కానీ, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కానీ, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు కానీ ఎవరైనా కావచ్చు, లవ్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసారో లేదో కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ఒక రిలేషన్లో అది ఆగదండి. నాకు తెలిసి అది ఒక సెకండ్ రిలేషన్ వర్కౌట్ అవ్వచ్చు, థర్డ్ రిలేషన్ వర్కౌట్ అవ్వచ్చు. ఖచ్చితంగా 1, 2 బ్రేక్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి, వాయుతత్వం కాబట్టి. ద ఒరిజినల్ 6 వచ్చేసి కుజుడు అండి, అంటే వృశ్చికము. ఎప్పుడూ కూడా జలతత్వ రాశి. జలతత్వ రాశి ఎప్పుడైతే అవుతుందో దీనివల్ల ఈ బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఫర్ విమెన్ బ్లడ్ ఫ్లో, ఆడవాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ ఇబ్బందులు కానీ, ఇలాంటి గైనిక్ ఇష్యూస్ కానీ ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశాలు. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ కావచ్చు. ఐబిఎస్ ప్రాబ్లమ్ అని ఎప్పుడైనా విన్నారమ్మా? ఇరిటేటివ్ బోవెల్ సిండ్రోమ్. అంటే ఊరికే డైజెషన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వస్తాయన్నమాట. అది ఉన్నవాళ్ళు అసలు దాన్ని భరించలేదు, దాని క్యూర్ కూడా లేదు. సో ఈ మధ్య కాలంలో, ఎందుకంటే చూడండి, ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి 6th హౌస్ ఏమవుతుందండి, వృశ్చికం అవుతుంది. వృశ్చికం అంటే రోగస్థానం. అక్కడ ఏమవుతుంది, అది కుజుడు యొక్క స్థానము. చంద్రుడు నీచ స్థితి పడతారు. చంద్రుడు అంటే ఎప్పుడూ కూడా డైజెషన్కి, మనస్సుకి, అన్నిటికీ కూడా. ఈ ఇరిటేటివ్ బోవెల్ సిండ్రోమ్ అంటే డైజెషన్ ప్రాబ్లం అనేటువంటిది తిన్నది అరగకపోవడం వల్ల రాదండి, మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల వస్తుందన్నమాట. అలాంటి ఒత్తిడి వల్ల ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుందండి. సో ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఈ డైజెషన్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, ఆడవాళ్ళు ఇందాక నేను చెప్పిన గైనిక్ ఇష్యూస్ విషయంలో కావచ్చు, బ్లడ్ కావచ్చు, బీపీ కావచ్చు, కోపం కావచ్చు, శత్రువులు కావచ్చు, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మేజర్లీ 7th హౌస్ మనం చూస్తే అగ్నితత్వ రాశి. ఏది? ధనస్సు రాశి. వచ్చేటువంటి పార్ట్నర్, ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వీళ్ళకి వచ్చేటువంటి పార్ట్నర్ ఎప్పుడు కూడా ఒక కమాండింగ్ పవర్ ఉండేటువంటి పార్ట్నర్ అండి. అంటే అగ్నితత్వం కదండి, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళని భరించడం చాలా కష్టం అవుతుంది అనమాట. అంటే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే కాస్త బెండు తీసే మెంటాలిటీ వస్తారనమాట. తప్పు చేయనివ్వరు, బౌండరీస్, లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంటే తప్పు చేయనివ్వరు, చాలా ప్యూర్ ఫామ్లో ఉంటారనమాట. సో తర్వాత చాలా మంచి డబ్బున్న వాళ్ళు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ మిథున రాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫర్ విమెన్కి, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చి 2 మ్యారేజెస్ కూడా అవుతాయండి. ఖచ్చితంగా అమ్మ 2 మ్యారేజెస్ అయ్యేటువంటి యోగం వీళ్ళకి పడుతుంది. ఎందుకంటే అగ్నితత్వ రాశి కాబట్టి భరించలేరు ఆ కష్టాన్ని, ఆ ఓర్పు, సహనము అనేటువంటిది లేక. ఎందుకంటే వీళ్ళది వాయుతత్వం కదండి, ఎప్పుడు అలాగే పేషెన్స్ సరిగ్గా ఉండదన్నమాట, భరించలేరు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తుంటాయి. అయితే మేజర్లీ చూడండి, అష్టమ భాగ్యాధిపతి ఎవరు అంటే శని. అంటే ఒక భూమితత్వం, ఒక వాయుతత్వం. సో అష్టమ భాగ్యాధిపతి శని ఎప్పుడైతే అవుతారో ఖచ్చితంగా భూమితత్వం ఏదైతే స్థానం అవుతుందో అక్కడ అది వాళ్ళకి ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ అవుతుంది. అందుకే అష్టమాధిపతి శని అవ్వడం వల్ల ఆయుష్ చాలా బాగుంటుంది. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం. జనరల్లీ వీళ్ళు అకారణ మరణములు కానీ ఇలాంటివి వీళ్ళకి ఉండవండి. 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి పూర్ణ ఆయుష్ అనేటువంటిది బ్రహ్మాండంగా పడుతుంది అనమాట. భాగ్యాధిపతి కూడా శని వాయుతత్వ రాశి. అంటే ఎంత వీళ్ళు బిజినెస్, మనం చెప్పుకున్నాం ఇందాక బిజినెస్లో బాగా రాణిస్తారని. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, 3 రాశుల వాళ్ళు, 3 నక్షత్రాల వాళ్ళు, ఈ యొక్క మిథున రాశి వాళ్ళు
బిజినెస్ చేసే ముందు ఖచ్చితంగా 1-2 జాబ్స్ అయితే చేస్తారు. ఓకే. ఎందుకంటే 9th వచ్చేసి శని వాయుతత్వం కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. తర్వాత 10th వచ్చేసి జలతత్వము. వీళ్ళకి ఎక్కువగా విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, లేకపోతే ఉద్యోగం చేసిన తర్వాత వీళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు, కెరీర్ ఎప్పుడూ కూడా విపరీతం అండి. అంటే ఒక అద్భుతమైన కెరీర్లో వీళ్ళు ఉంటారన్నమాట. సొసైటీలో మంచి, అంటే జనరల్లీ ఒక ఉద్యోగం చేస్తానంటే మూడో కంటికి తెలియకుండా ఏదో చేసుకుంటారు, జీతం వస్తుంది, ఎలా కాదండి. సొసైటీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి జాబ్స్ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వస్తాయమ్మా. అయితే ఏదైతే కెరీర్ టాప్ను మనం చెప్పుకున్నామో అదే కెరీర్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. బికాస్ ఆఫ్ వాయుతత్వం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని యొక్క ప్రభావం, దశమంలో ఉండడం, జలరాశి, అక్కడ వాయువు ఉండడం. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారండి. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళకి కెరియర్ పరంగా ఫినాన్షియల్లీ కొంత డౌన్ఫాల్ అండ్ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయంటారు. తప్పకుండా. సో ఏదైతే పంచభూతాలని మనం చెప్తూ ఉన్నామో, ఎక్కడైతే వీళ్ళు వీక్గా అనిపిస్తూ ఉంటుందో ఈ పంచభూత క్రియ చేయించుకోవడం వల్ల వీటిని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు ఈ రాశి వారు. తప్పకుండా అండి. ఏ రాశి వాళ్ళైనా సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ప్రొడక్షన్స్ అన్నీ కూడా మీరు వినండి. అంటే ఇంకా ఏ ఆస్పెక్ట్ నేను మిస్ అయినా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మ్యారేజ్ ఇష్యూ కానీ ఆర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. సో అంటే అన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళలేకపోవచ్చు. నేను మిస్ అయ్యాననిపిస్తే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా సివియర్ హెల్త్ ఇష్యూస్ కానీ, అంటే చూడండి ఉషా గారు, ఎప్పుడైనా సరే ఒక్కొక్క ఫ్యామిలీ చాలా అద్భుతంగా బతుకుతారండి, హై పొజిషన్లో ఉంటారనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ఇలా అయిపోయారేంటి, వీళ్ళ మెరిటల్ లైఫ్ పొజిషన్ ఎలా ఉందేంటి, వీళ్ళ పిల్లలు ఏంటి ఇలా అయిపోయారు, వీళ్ళ ఉద్యోగాలు ఏమిటి, లేకపోతే వీళ్ళకి ఆరోగ్యం ఏంటి ఇలా అయిపోయింది, సక్సెస్ డబ్బులు ఏమిటి, అప్పుల పాలు అయిపోయారేంటి అని ఫీల్ అవుతుంటాం. ఖచ్చితంగా మనం చూస్తామండి. ఎందుకు జరుగుతాయి అంటే పంచభూతాల యొక్క ఇంబ్యాలెన్స్ కానీ, నరదృష్టి కానీ, కర్మవశాత్తు మూడిటి వల్ల జరుగుతాయమ్మా. నరదృష్టి, కర్మ యొక్క ప్రభావము, పంచభూతాల యొక్క ఇంబ్యాలెన్స్ అనమాట. అంటే ఆ తత్వాలు అనేటువంటి సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్ల. ఇప్పుడు చూడండి, నేను ఇందాక మనం చెప్పుకున్న వీడియోలో వృషభ రాశి వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేయించాలని చెప్పాం. అలా కుదరనటువంటి వ్యక్తులతో బిజినెస్ స్టార్ట్ చేయించడం, అప్పులు పాలైపోవడం, కమిట్మెంట్స్ ఇచ్చేయడం, ఓవర్ ఎక్స్పెన్సెస్ చేసేయడం, ఆ ప్లానింగ్ ఎప్పుడైతే తత్వం మిస్ అవుతుందో ఎవ్రీథింగ్ అన్ని కొలాప్స్ అయిపోతాయండి. ఇది వాస్తవం. అలాంటి వాళ్ళు ఎవరికైనా పంచభూత క్రియ అనేటువంటిది టాప్ రెమెడీ అండి. సో ఎవరైనా మిథున రాశి వారు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే, మిథున రాశికి సంబంధించి ఒక తత్వం అనేది ఉంటూ ఉంటుంది. ఆ తత్వంలో ఎప్పుడైతే మనం వీక్గా ఉంటూ ఉంటామో దానివల్ల తెలియకుండానే జీవితం అగమ్య గోచరంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్న దానిపైన ఆధ్యాత్మికంగా కనుక మనం చూసుకుంటే కొన్ని రెమెడీస్ అనేవి ఉంటూ ఉంటాయి. మీరు కనుక ఉమ్మగారిని కన్సల్ట్ అయ్యి ఆ రెమెడీ చేయించుకోవాలి అనుకున్నా, ఒకసారి మాట్లాడాలనుకున్నా, కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమ్మగారికి మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.